చరణంలో ఏమంటుందంటే, జగన్‌మోహన్ రెడ్డి పర్యటనను పూర్తిగా నిషేధించాలి. జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ కాలేదు. పైనుంచి అదృశ్య శక్తి ఆశీర్వాదం ఉంది కాబట్టి జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చర్చ. ఆవిడని చంద్రబాబు దగ్గర కూర్చొని అడగమను. ఆవిడకి చంద్రబాబు ఆడిస్తున్నట్టు ఆడుతుంది, వాగమన్నట్టు వాగుతుంది కదా. చంద్రబాబు దగ్గర కూర్చొని బాబు బాబు ఎందుకు మా అన్నయ్యని అరెస్ట్ చేయలేదు, ఏమిటి నువ్వు అరెస్ట్ చేయడానికి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, బాబు దగ్గర కూర్చోమని. దత్తపుత్రుడు అంటున్నారు. బీజేపీ దత్తపుత్రుడు జగన్‌మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మొన్నటిదాకా దత్తపుత్రుడు అన్నాం కదా, దానికి అంటది బీజేపీకి దత్తపుత్రుడు జగన్ ఎందుకు అవుతాడు? సిగ్గుసరి ఉండాలన్నమాట. మీరు కూటమి, బీజేపీ పవన్ కళ్యాణ్ మీరు కూటమిగా వచ్చి జనాల మీద పడ్డారు అబద్ధాలు చెప్పి. కూటమికి వచ్చి అన్ని అబద్ధాలే, అని గెలిచే ముందు అబద్ధాలే, గెలిచిన తర్వాత అబద్ధాలే. సిగ్గుసరి ఉండదు. మీరు కూటమిగా ఏర్పడి జగన్ దత్తపుత్రుడు అంటే బుద్ధి జనం ఏదో నోటికొచ్చిన నవరా తాటి పట్టారని నరలేని నాలుకని నోటికొచ్చిన వాగుడు తప్పితే బీజేపీకి జగన్కి సంబంధం ఏంటి? మోడీకి జగన్కి సంబంధం ఏంటి? లిక్కర్ స్కామ్‌లో జగన్ మోడీ అదే ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. గత బీజేపీ ఇవాళ రాలేదు కదా, 10 ఏళ్ళుగా బీజేపీని ఎందుకు కేంద్రంలో ఈ 10 ఏళ్ళు ఎందుకు పీకలేకపోయారు? మీరు పెట్టింది ఫాల్స్ కేసులు. చంద్రబాబు ఎర్రనాయుడు మీరు కలిసి పెట్టారు. కాంగ్రెస్ సోనియా గాంధీని ఎదిరించాడు కనుక కాంగ్రెస్ కుమ్మక్కై కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి పెట్టారు. అది కోర్టులో జరుగుతూ ఉంది. మీరు మీ అధికారంలో ఉన్నారు కదా. 14 నుంచి అధికారంలో ఎవరున్నారు? మీరే ఉన్నారు కదా. 14 నుంచి 19 మీరే ఉన్నారు. 14 నుంచి ఇప్పటిదాకా బీజేపీనే ఉంది అక్కడ. మళ్ళీ మీరే వచ్చారు. మీరు పేకగలిగితే బెయిల్ రద్దు చేయాలని చెప్తున్నారుగా. పేకండి మీకు చేతనైతే. ఉన్నాయి సొల్లువాగుళ్ళు ఎందుకు? సొల్లువాగులు ఎందుకు అరెస్ట్ కాలేదంటే కోర్టుని అడగండి ఎందుకు కావాలేదు. కోర్టుని అడగండి. ఈ మధ్యలో ఈ 4 ఏళ్ళు తప్పితే మధ్యలో 4 ఏళ్ళు తప్పితే మొత్తం 14 నుంచి ఇప్పటిదాకా మీరే కదా అధికారంలో ఉంది. సిగ్గుసేర ఉండదు ఆ మాట అనడానికి. మీరే కదా ఉంది. ఆ రోజు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. మధ్యలో 4 ఏళ్ళుగా జగన్ ఉంది. మరి మీరు పేకొచ్చు కదా. మీరు పేకగలిగితే పేకొచ్చు కదా. ఎందుకు అరెస్ట్ కాలేదని మమ్మల్ని అడుగుతారేంటి? సిగ్గుసేర ఉండాలి మాట్లాడటానికి. ఏదన్నా అడిగితే మీకు విజ్ఞత ఉండాలి అడిగేటప్పుడు. మీ బాబాయ్ కేసు, బాబాయ్ని ఎవరు హత్య మొన్నటిదాకా వాగారు. మరి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం అయిపోయింది కదా. బాబాయ్ని తేల్చండి. ప్రజలకు అది అవసరం లేదని చెప్తున్నారు. అదేది మీకు ఎలక్షన్ అప్పుడు జనాల్ని భ్రమలోకి తీసుకెళ్ళడానికి, జనాల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి వాడుకుంటారా? ఇప్పుడు అది ఏమీ లేదని అది జరిగింది. బాబాయ్ హత్య జరిగింది మీ హయాంలో. ఆ తర్వాత అది కాదు ఏమీ చేయలేకపోయాం, మా గవర్నమెంట్ మారింది కదా. ఇప్పుడు వచ్చారు కదా, పీకచ్చు కదా మీరు. సూపర్ 6 అమలు చేయాలంటున్నారు. సూపర్ 6 అమలు చేయాలంటున్నారు వాళ్ళు. ఎక్కడ సూపర్ 6 ఎక్కడ అమలు అవుతుందా? నూర తాటి పట్ట వాళ్ళది. పచ్చి అబద్ధాల ప్రభుత్వం, జిగుత్సాకరమైన పాలన నడుస్తుంది. ఇవాళ ఒక్కటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రజాపాలన లేదు, ప్రజల కోసం తపన లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి నెరవేర్చాలనే చిత్తశుద్ధి లేదు. ఉన్నదల్లా వాళ్ళ ఎజెండాలు 3 ఎజెండాలు ఉన్నాయి. ఆ 3 ఎజెండాల పాలన నడుస్తుంది. ఒక ఎజెండా చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి, అది అతని ఎజెండా. ప్రజలు లేదు, గాడిది గుడ్డు లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, ఇవన్నీ ఏమీ లేవు. మొత్తం చంద్రబాబు తన కొడుకుని చేయాలి. ఎలక్షన్ వచ్చేప్పుడు చూసుకుందాం, మళ్ళీ అప్పుడేం కొత్త అబద్ధాలు ఆడచ్చు, ఎలాంటి డ్రామాలు ఆడచ్చు, మన దగ్గర ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఏం చేయొచ్చో చూసుకుందాం. ప్రస్తుతం తన కొడుకుని చేయాలంటే పవన్ కళ్యాణ్ దాటి తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు తన కొడుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని దాటించి, పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద నాయకుడు రేపు మాపు అతను ఉప ముఖ్యమంత్రి చేసి అలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలా డౌన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో తెక్కదొబ్బి గుడ్ బై చెప్తాడు. అది చెయ్యాలి. అతను ఆ పని చేస్తాడు. చంద్రబాబు పొగ పెట్టకుండా చేస్తాడు. పదాలతో పలకరిస్తూ, కళ్ళతోటి వెక్కిరిస్తూ చాలా టాక్టికల్గా చేస్తాడు. అది అతని ఎజెండా. అలాగే చంద్రబాబు ఎట్లా పవన్ కళ్యాణ్ దాటి తన కొడుకు తీసుకెళ్ళి అతని ఎజెండా అది. పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటి? పవన్ కళ్యాణ్ రెండో ఎజెండా పవన్ కళ్యాణ్ది తను ఎప్పటికీ ఈ జన్మలో చంద్రబాబుతో ఉంటే సీఎం కాలేను. చంద్రబాబు ఖచ్చితంగా తన కొడుకుని సీఎం చేస్తాడు, నన్ను చేయడు. కనుక చంద్రబాబు దాటుకుని వెళ్ళాలి. నేను చంద్రబాబుని దాటుకుని వెళ్ళాలంటే సడన్గా వెళ్ళానంటే నాకే బద్నామం వస్తుంది, నాకే బ్యాడ్ నేమ్ వస్తుంది.
తెలుగుదేశం సంఘంలో చేరి 20 సీట్లు కొట్టాడు, ఇప్పుడు చంద్రబాబు విశ్వాసఘాతక వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటారు. ఆయన పత్రికలు తెలుసు అతను. అందుకని అది కాకుండా చంద్రబాబు బదనాం అయిపోవాలి, ప్రభుత్వం బదనాం అవ్వాలి. ప్రభుత్వం అందుకనే అతను తిరుపతిలో దళిత అమ్మాయి రేపైనా నోరెప్పలేదు. పిఠాపురంలో దళితులు బహిష్కరించి ఒక అమ్మాయి చదువుకోవడానికి లైట్ లేకపోతే వీధి లైట్లు చదువుకున్నా స్పందించలేదు. ఇప్పటికి 180 మంది అమ్మాయిలు మిస్ అవటాలు కానీ రేపులు జరగడానికి లేసే నోరు మెదపలేదు. పిఠాపురంలో 8 ఏళ్ళ అమ్మాయిని చేసి నోరు మెదపలేదు. ఎక్కడ ఏం జరుగుతున్నా నోరు ఎందుకు మెదపట్లయినా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు. నా ప్రాణం అడ్డేస్తానన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. వాలంటీర్స్ నాది పూచి అని జుట్టెగరేసుకొని మాట్లాడిన అవి మాట్లాడలేదు. 6 హామీల గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలా? అవని చంద్రబాబు ఎంత బదనామైతే ఒక స్టేజ్ వచ్చినాక అప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. నేను ప్రజల కోసం ఏదో చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలకు వచ్చి ప్రజల కోసమని కూటమిని కూడగట్టాను, కూటమిని నిలబడ్డాను. కానీ ఈ కూటమిలో ఉండి నేనేమి చేయలేకపోతున్నాను. ఈ కూటమిలో నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను. వీళ్ళ విధానాలు వేరేగా ఉన్నాయి. నేను అనుకున్నది ప్రజలకు ఏం చేయలేవు. కనుక నేను ఈ కూటమి నుంచి వైదొలుగుతున్నాను. ఒకే దెబ్బకి 2 పెట్టాలు అన్నట్టు వైదొలుగుతున్నాను. వైదొలగటంతో అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా అవుతాడు. 22 సీట్లు ఉన్నాయి. సో జగన్ దెబ్బ కొట్టి అపోజిషన్ లీడర్ అయినట్టు అవ్వచ్చు. రెండోది అక్కడ నుంచి బీజేపీకి దగ్గర అవ్వచ్చు. బీజేపీకి దగ్గర అయితే ఎందుకు బీజేపీకి దగ్గర అవ్వాలి? చంద్రబాబు దెబ్బ కొట్టొస్తే అండ కావాలి. అండగా బీజేపీ ఉంటుంది. అందుకనే ఇప్పుడు క్రిస్టియన్ నిన్నటిదాకా నేను బాప్టిజం తీసుకున్నాను, నా కూతురు క్రిస్టియను, నా పెళ్ళాం క్రిస్టియను, మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకునేవాడు, నాకు ఒళ్ళు బాగలేకపోతే మా నాన్న జీసస్ ప్రేయర్ చేశాడు, నా కొడుకు ఒళ్ళు బాగోతే నేను మేరీ మాతకు ప్రేయర్ చేశాను. అసలు ఈ దేశంలో వీటికి మత కలవల కారకులు హిందువులు, హిందూ పెద్దలే. ఇన్ని మాట్లాడి నోరు ఇవాళ సనాతనం. ఎందుకంటే సనాతనంలో ఇతర మతస్థులు పెళ్లి చేసుకోరు. సనాతనంలో 3 పెళ్ళిళ్ళు ఉండవు, ఒకే పెళ్ళి. కష్టం నష్టం ఉండాల్సిందే. మరి సనాతనం అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇవన్నీ అన్నీ పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ సంకలం చేరాలి, బీజేపీ వాళ్ళు కూర్చోవాలి. బీజేపీ ఇది ఇతర స్ట్రాటజీ. ఎట్లాగైనా అంటే 2029 నాటికి బీజేపీ ద్వారా సీఎం క్యాండిడేట్. ఎందుకంటే చంద్రబాబు దగ్గర అవ్వలేడు. సో ఇటు వచ్చేస్తే వీళ్ళ అందులో చేస్తే తను సీఎం క్యాండిడేట్ 2029 సీఎం క్యాండిడేట్ కావాలి. ఎందుకంటే బీజేపీ దగ్గర సీఎం క్యాండిడేట్ లేదు. మా ఊరు లీడర్సే ఏ అండ లేకపోతే ఎమ్మెల్యేకి గడపడం లీడర్సే ఎక్కువ ఆంధ్రలో. సో వాళ్ళ సీఎం క్యాండిడేట్ లేదు. సీఎం క్యాండిడేట్ కావాలంటే రేపు పురంధేశ్వరి సీఎం క్యాండిడేట్ అన్నారు కూడా తంతారు జనాలు. నేనలాగా చంద్రబాబు భజన వచ్చేసి చంద్రబాబు పక్కన ఉండి పక్క బలంగా నిలబడి మాట్లాడుతూ కానీ అక్కడ లేరు. ఇది పవన్ కళ్యాణ్. 3 బీజేపీ ఏజెండా ఏంటి? వాళ్ళకి రీజనల్ పార్టీని తొక్కేయాలి. రీజనల్ పార్టీ ఈ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని పట్టుకోవాలి. కర్ణాటక పట్టుకున్నాం, కేరళ ఛాన్స్ లేదు ఇప్పుడప్పుడే. కనుక ఇక్కడ తమిళనాడు లేదు, ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఒక రాష్ట్రాన్ని పట్టేసుకోవాలి. ఈ పట్టుకోవడం కోసం వాళ్ళ పన్నాగం. పట్టుకోవాలంటే ఎట్లా? మనం రేపు ఎన్నికల్లో మన పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్కు మనం ఫైట్ చేయాలంటే మనకు సాటిస్ఫై లేదు. సో ఇతన్ని పార్టీలోకి విలీనం చేయండి. మీ పార్టీని, జనసేన పార్టీని బీజేపీతో విలీనం చేయండి. విలీనం చేసేస్తే బీజేపీ సీఎం క్యాండిడేట్ నువ్వు. పవన్ కళ్యాణ్ బీజేపీ సీఎం క్యాండిడేట్ ఫర్ 2029. ప్రజల్లో కూడా చంద్రబాబు లోకేష్ తీసుకొస్తాడు. అందుకని ఈయన వచ్చాడు. ప్రజల్లో కూడా విరోధం రాకుండా ఉండదు. సో వీడు సీఎం క్యాండిడేట్ ఇస్తామంటే మరి రాకేం చేస్తాడు? నువ్వేవో కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు. కనుక ఇచ్చినప్పుడు అతను వెళ్ళాడు. ఏంటంటే ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత కాదు. సో అది స్ట్రాటజీ అవుతుంది. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ మాట్లాడతాను. అప్పుడు నేను మోడీ గారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను కలిసినప్పుడు కూడా చాక్లెట్ ఇచ్చి, చిన్నపిల్లని ముద్దాడినట్టు నాకు చాక్లెట్ ఇచ్చి చాలా ఒళ్ళోకి కూర్చోబెట్టుకునేంత ప్రేమ నేనంటే. నేను దగ్గర కూర్చొని బంగారం కొండను తీసుకొచ్చి ఆంధ్రాకి తీసుకొచ్చేస్తాను. ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్, నేను ఉంటాను. ప్రజలు నమ్మించడానికి ప్రయత్నించి ఈ కాపు క్యాడర్ ఒకటి ఫస్ట్ టైం కాపు సీఎం అయ్యే అవకాశం ఉంది. అదొక ఆశ. ఆ స్ట్రాటజీలో వెళ్తే
రేపు 2029లో సీఎం క్యాండిడేట్గా తను నిలబడాలి. అది అతని ఎజెండా. బీజేపీ ఎజెండా అతను వల్లో వేసుకుని మన రాజకీయాల్లోకి వెళ్తే మన పార్టీ గెలిచే అవకాశం. ఇది జరుగుతుంది దేశంలో. వేరే ప్రజల విషయం కానీ మనం మిగతా మనందరం ఎర్రిపప్పలం. ఈ ప్రభుత్వం ఏదో ప్రజల గురించి ఆలోచిస్తుంది, ప్రజలకు చెప్పిన వాటిని ఆలోచిస్తుందని మనం అనుకుంటే ఎర్రిపప్పలం కింద లెక్క. చంద్రబాబుకు బాగా తెలుసు జనాల్ని ఎట్లా మోసం చేయాలో, ఎలా ముంచాలో, ఎప్పుడు మళ్ళీ కొత్త గెలక షూమంత్రాలు ఎప్పుడు చెల్లించో తెలుసు. ఇప్పుడు ఎవరు జనాలు ఏం చేయలేరు మనని 5 ఏళ్ళ దాకా. సో 2027 ఎన్నికలు వస్తాయి, 29 ఎన్నికలు వస్తాయి తెలియదు. అందుకని ఇప్పుడు తొందరపడుతున్నాడు. ఒకవేళ 2027 ఎన్నికలు అయితే తన కొడుకుని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి కదా. అది ఇలా ఎజెండాలు అయ్యి ప్రభుత్వము ప్రజలు. అందుకనే పొద్దున్న లెగిస్తే జపం 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 జగన్ జపం. సంవత్సరం అయిపోయింది, మీరు వచ్చారు, ఇంకా జగన్ వేరు చూపిస్తారు ఎందుకు? పెద్దానికి మీరు కదా చెప్పాలి సమాధానం. జగన్ పేరు చూపించేసేసి ఈ మీడియా వాళ్ళ పేపర్లు పొద్దున్న లెగిస్తే పేపర్లు చూడండి, మీడియా చూడండి, వీళ్ళ మాటలు చూడండి. పెద్దానికి మీరెందుకు వాంతులు చేసుకున్నారు? గత ప్రభుత్వం మీరు చేయాల్సి ఎన్ని అబద్ధాలు 1, 2, 3 మీరు ఆడిన అబద్ధాలు. 25 టన్నుల గంజాయి దొరికిందని పచ్చి అబద్ధం. అది డ్రై ఐస్రా బాబు అని మీ సిబిఐ రిపోర్ట్ తేల్చింది. సీజ్ ద షిప్ అని ఒక అబద్ధం. అది అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హూ ఆర్ యూ టు సే దట్? అది ఎవ్రీథింగ్ లీగల్లీ అప్రూవ్డ్. అది నోబడీ కెన్ స్టాప్ దట్ షిప్, లెట్ ఇట్ గో అని కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. సిగ్గుందా మీకు? ఎన్ని అబద్ధాలు. ఆనాడేమో స్పెషల్ స్టేటస్ గురించి గొంతు దించుకున్నారు. సరే 2018లో అందుకనే బీజేపీ వదిలేస్తున్నాం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని. స్వర్గధామం అయిపోద్ది స్పెషల్ స్టేటస్ ఇస్తే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంతో అయిపోద్దని తొంగలో దొక్కి బీజేపీ అన్యాయం చేసిన ద్రోహానికి అన్నారు. బీజేపీ పైన ఉంది, మేము ఇక్కడ ఉన్నాం కనుక. తర్వాత జగన్ వచ్చాడు, జగన్కి అదే పరిస్థితి. బీజేపీ సింగిల్గా ఉంది, ఎవరు సపోర్ట్ అవసరం లేదు. అప్పుడే చెప్పేసారు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు, మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కనుక మనం ఏం చేయలేమన్నారు. అయిపోయింది. ఇప్పుడు అది కాదు కదా, పైన కింద మీరే కదా. పైన వాళ్ళు ఒప్పుకోలేదు అంటాను లేదే, పైన కూడా మీరే కదా. నోరు ఎందుకు మెదవట్లా మీరు? అంటే మీకు అన్నీ ఇంట్రెస్ట్ కాదు. ప్రజలను ఏదో మోసం చేసాం, ప్రజలకు ఏదో చెప్పేస్తాం, హరికథలు అబద్ధాలు చెప్పేస్తాం, వచ్చేసాం అధికారం, మనం ఏం పేకలేరు ఇంకో 5 ఏళ్ళు. ఈ లోపల మన ఎజెండాలు పర్సనల్ ఎజెండాలు నడుస్తున్నాయి తప్పితే ప్రజాపాలన లేదు, ప్రజల ఎజెండా లేదు. ఇది ఓన్లీ అందుకనే మాట మెలితే పొద్దున్న లెగిస్తే జగన్ పేరు చెప్పకుండా వాళ్ళ మీడియా కానీ, జగన్ పేరు చెప్పకుండా వాళ్ళ పేపర్లు కానీ, జగన్ చెప్పకుండా పేరు చెప్పకుండా తెల్లారదు వాళ్ళకి. పొద్దున్న లేచి ఎందుకయ్యా జగన్ మంచో చెడో మీ అబద్ధాలు నిజాలు ప్రజలు ఒప్పుకున్నారు, మీకు అధికారం ఇచ్చేసారు. ఇక మీ ఏడుపేది ఏడవండి, మీరు పీకేది పేకండి. ఇంకా జగన్ ఏంటి? ఓకే పిచ్చవాగుళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.